అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్డీఓ మురళి నివాసంతో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న తెల్లవారుజాము నుంచి తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. మొత్తంగా 5 జిల్లాల్లో 13 చోట్ల సోదాలు జరుపుతున్నారు. మదనపల్లితో పాటు చిత్తూరు జిల్లాలోని వీకోట, పలమనేరు, తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాలో ఈ సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. మురళి పనిచేశాడో ఆయా ప్రాంతాల్లో ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తుంది. మదనపల్లి ఫైల్స్ కేసుతో ఈ తనిఖీలకు సంబంధం లేదంటున్న ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమలకుమారి వెల్లడించారు. ఇప్పటికే ఫైళ్ల దగ్ధం కేసులో సస్పెండ్ అయిన ఆర్డీఓ మురళి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. గిదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఇప్పటికే ఆర్డీఓ మురళికి సంబంధించి ఏసీబీ తనిఖీలు అయితే 100 కోట్ల రూపాయలు, అలాగే బ్యాంక్ అకౌంట్లు కానివ్వండి, ఇలాంటివన్నీ బయటకు వచ్చాయి. అయితే సోదాలు ఇంకా ఇప్పటివరకు జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎంత మేర ఆస్తులను గుర్తించారు? అఖిల 13 చోట్ల నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు రాయలసీమకు సంబంధించిన మొత్తం ఏసీబీ అధికారులు 5 జిల్లాల్లో తనిఖీలు నిర్వహించారు. ఏదైతే తిరుపతి, అన్నమయ్య, అదేవిధంగా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కలిసి జరిగిన ఈ తనిఖీల్లో ఏకంగా 200 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు వాటిని మదింపు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. తిరుపతిలో మురళి ఉంటున్న ఇంటిలో తనిఖీలు నిర్వహించినప్పుడు పెద్ద ఎత్తున విలువైన ఆస్తి పత్రాలు లభ్యించినట్లు సమాచారము. ఇందుకు సంబంధించి దీంతో పాటు మదనపల్లిలో ఆయన దగ్గర అత్యంత సన్నిహితుడుగా, అదే అనుచరుడుగా పనిచేసిన విఆర్ఓ శేఖర్ ఇంటితో పాటు ఆయన సోదరుడు వెంకటాచలపతి, అదేవిధంగా మరో సోదరుడు ప్రశాంత్ నగర్లో ఉంటున్న వెంకట్ అనే అతని ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. మొత్తం మదనపల్లిలో 3 చోట్ల, రాయచోటి, అదేవిధంగా అతని సొంత ఊరు అయిన వీకోట్లో కూడా తనిఖీలు నిర్వహించారు. మొత్తం మీద ఏదైతే 13 బృందాలు 13 చోట్ల ఏకకాలంలో జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు లభ్యమైనట్టు తెలుస్తుంది. దీంతోపాటు తిరుపతిలోని సాయి గ్రాండ్ హోటల్ తాను ఆ స్థలాన్ని లీజుకు తీసుకొని హోటల్ నిర్మించినానని ఏసీబీ అధికారులకు తెలిపాడు. అయితే ఆ స్థలం మొత్తం ఏదైతే కుమారుడు పేరున రిజిస్టర్ అయినట్లు కనిపించారో అదే కోట్ల విలువైన సుమారు 50 నుంచి 60 కోట్ల విలువ చేస్తుందంటూ అధికారులు గుర్తించారు. మొత్తం మీద చూస్తే 200 కోట్లకు పైగా ఆస్తులు అతని సన్నిహితుల పేర్ల మీద నమోదైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో అతను ఏదైతే రెవెన్యూ ఉద్యోగిగా జాయిన్ కాకముందు నుంచి వారి ఆస్తులు ఏంటి, ఆ తర్వాత ఆస్తులు ఏమిటి అన్న విషయంలోనే అధికారులు మదింపు చేస్తున్నారు. మొత్తం మీద సుమారు 200 కోట్ల పైగా ఆస్తులు ఉన్నట్లు చెప్తున్నారు. అయితే వీటిని మదింపు చేయడానికి తాము ఇంకా మరికొంత కాలం పడుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా అతని గురించి సమాచారం ఉంటే తెలియజెప్పాలంటూ కూడా ఏఎస్పీ విమలకుమారి నిన్న బిగ్ టీవీతో చెప్పింది. మొత్తం మీద చూస్తే నిన్న తెల్లవారుజాము నుంచి జరిగిన తనిఖీల్లో అటు అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు ఈ 4 జిల్లాలకు సంబంధించిన ఏసీబీ అధికారులు దాడుల్లో పాల్గొన్నారు. మదనపల్లిలో ఏదైతే విఆర్ఓ శేఖర్ ఇంట్లో విలువైన సమాచారం కూడా లభ్యమైందన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వీకోట, పలంనేరు, రాయచోట్లో భూములు అతని పేరుతో పండ్ల తోటలు కూడా ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు ఏదైతే 30 ఇండ్ల స్థలాలు ఒక తిరుపతి సమీప ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా ఒంగోలు, నెల్లూరులో కూడా విలువైన ఆస్తులు అతని పేరున, అతని కుటుంబీకుల పేరున ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద ఏదైతే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మురళి ఏకంగా 200 కోట్లకు పైగా ఆస్తులు ఏ విధంగా సంపాదించాడు అన్న విషయం మీదనే మొత్తం అక్రమ ఆదాయం అంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే వీకోట నుంచి తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన అతను వీకోట, అదే ఏదైతే అటు పలంనేరు, అదేవిధంగా మదనపల్లి ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేశాడు. ఆ తర్వాత రాయచోట్లో ఆర్డీఓ కొంతకాలం పనిచేశాడు. దీంతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పనిచేశాడు. తిరుపతిని కేంద్రంగా అతను ఆస్తులు సంపాదన చేసినట్లు తెలుస్తుంది. దీంతోపాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన అధికారిగా కూడా ఉన్నాడు. పెద్దిరెడ్డి ఆయన్ను అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన్ను వెనకేసుకొచ్చాడు. ఆ తర్వాత ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనకు కొంత ప్రాముఖ్యమైన
పోస్టులు కూడా లభించాయి. ఇందుకు కొంత లాబింగ్ కూడా నడిచినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఏదైతే 2019 నుంచి 24 వరకు మురళి అత్యంత కీలకమైన అధికారిగా జిల్లాలో ఉన్నాడో. ముఖ్యంగా 990 పొంగనూరు మండలంలోనే 990 ఎకరాల యొక్క ప్రభుత్వ భూమిని ఏదైతే ఇటు వైసీపీ మద్దతుదారులకు అనుకూలంగా పట్టాలు చేయించడంలో కూడా అతను కీలక పాత్ర వహించడం తెలుస్తుంది. దీంతోపాటు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం వెనుక ఇతని కుట్ర కూడా ఉందని తెలుస్తుంది. ఇతను అనేక వేలాది ఎకరాల భూములను నోటిఫైడ్ చేయడంతో పాటు ఏదైతే ఇటు డి పట్టా నుంచి మార్పులు చేయడానికి కూడా అతను అనేక సార్లు ప్రయత్నించాడు. దీంతో రెడ్ హ్యాండెడ్గా కూడా ప్రత్యక్షంగా అతని మీద ఆధారాలు కూడా దొరికాయని అధికారులు చెప్తున్న నేపథ్యంలో జరిగిన దాడులు. ఓవైపు సిఐడి అధికారులు ఇటు మదనపల్లి ఫైల్స్ కేసు విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి ఇతని ఆస్తుల యొక్క అక్రమాస్తుల యొక్క వివరాలను చేపట్టారు. ప్రస్తుతం అతను అదుపులో ఉన్నాడు. ఈరోజు సాయంత్రానికి అతన్ని రిమాండ్కు పంపించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయి వివరాలు అటు మా డీజీ తెలియజేస్తారంటూ అడిషనల్ ఎస్పీతో పాటు ఏసీబీ ఎస్పీ తెలుపుతున్నారు. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.